బలిలో పాలు పొందే ముందు కొన్ని విషయాలు మనం పరిశీలించుకుందాం. యోగ్యమైన రీతిలో బలిలో పాలు పొందుతాం. మరి ఈ సంవత్సరం ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం పేజీ నెంబర్ పాత నిబంధనలో 177, పేజీ నెంబర్ పాత నిబంధనలో 177. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం అందరము కలిసి బిగ్గరగా చదువుతాం. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. మరొకసారి సంఘమంతా కలిసి బిగ్గరగా చదువుదాం. మరి ఎవరైనా చదువు రాలేని వాళ్ళు మాతో పాటు వెనకాల పలకండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గంభీరమైన సమయంలో మా మధ్య మీ శరీరము ఉంది ప్రభువా, నీ రక్తం ఉంది ప్రభువా. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, నాయన మమ్మల్ని కూడా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన రీతిలో బలులో పాలు పొందడానికి సహాయం తెచ్చండి. వాక్యాన్ని విరిచి పంచిపడడానికి, వాళ్ళు తిని తృప్తి పొందడానికి, వాడు కావాల్సినంత వడ్డించడానికి పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను కాదు ప్రభా, మీరే ప్రతి ఒక్కరితో సంఘంతో మాట్లాడండి, నన్ను ఖాళీ చేయండి. పరిశుద్ధాత్మదేవ ఎవరికి ఎలా బలపరచాలో, ఎలా స్థిరపరచాలో, ఎలా నీ ఎద్దుకు నడిపించాలో, ఎలా హెచ్చరించాలో అన్ని సమస్తము మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీ అద్భుత కార్యము నీ ప్రజల పక్షాన కార్యం చేయి ప్రభువా. అయ్యా, ఎన్నిక లేని ప్రజలు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా. నైనా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బలహీనులము, వేరి వారము తండ్రి, ఎందుకో పనికి రాని త్రోయబడిన వారము తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ప్రభా, మేము మీ చెంతకు తిరిగి చేరునంత వరకు ప్రభా ఈ భూలోకంలో మమ్మల్ని మీ వాక్యము చేత మమ్మల్ని నడిపిస్తూ రమ్మని, మీరు సిద్ధపరుస్తూ రమ్మని, మీరు బలపరుస్తూ రమ్మని పరిశుద్ధాత్మదేవుని నాయన 2000 సంవత్సరాల క్రితం నుంచి నాటి నుండి నేటి వరకు ఆయన మాకెంతో చక్కగా నీ దాసుడు తండ్రి పరిశుద్ధాత్మదేవుడు నాయన మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మీ చెంతకు నడిపిస్తున్న కై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, వాక్యాన్ని విరిచి పంచిపెట్టడానికి సహాయం దయచేయండి. నోటి మంది కానివ్వండి ప్రభా, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రత్యక్ష పరోక్ష నామములో స్తుతించి మంచి ప్రార్థించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలమున మనం ఆరాధన వార్త మనం చూస్తూ వచ్చాం. రెండోదిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయుండును. మనము నడిచే ప్రతి మార్గములోనూ దేవుడు మనకు తోడే ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? నేను నడిచే ప్రతి మార్గములో అడుగడుగులో దేవుడు నాకు తోడుగా ఉండాలి. సో రైట్, గుడ్. ఇప్పుడు మనము మన జీవితాల్లో మనం నడవాలి అంటే ఆయన అడుగు చాడల్లో మనం నడవాలి. ఎందుకంటే మన జీవితంలో మనము వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు ప్రభు నాకు తోడే ఉన్నాడని, మనము ప్రభు అందరికీ తోడే ఉంటాడు, అది మామూలు సహజరీతిగా ఉంటాడు. అయితే ప్రత్యేకంగా నీకు నాకు ఏం తోడుగున్నాడు? ప్రత్యేకించబడిన మనలో దేవుడు మనల్ని ఎట్లా నడుపుతున్నాడు? ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువకి కొన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తూ వచ్చాడు. యెహోషువ ఎప్పుడైతే నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా అన్నప్పుడు అక్కడ మోషే ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చాడు. అన్ని చోట్ల యెహోషువ విజయం పొందుకుంటూ వచ్చాడు. 12-13 వచనాలు అధ్యాయాలు చూసినప్పుడు 31 రాజులని మరి యెహోషువ హతం చేసిన వాడిగా ఉంది. మరి మన జీవితంలో మనము
దేవుడు మనం నడిచే ప్రతి మార్గంలో తోడుగుండాలంటే యెహోషువ పొందుకున్నట్టు మనము పొందుకోవాలని ఆశపడేటట్టుకుంటే, యెహోషువకి మొట్టమొదట మోషే ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేకు చెప్పినట్లు మీరును అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అడుగు పెట్టే ప్రతి స్థలములో దేవుడు మనకిస్తాడు. ఆ అడుగు పెట్టిన స్థలములో ఆ స్థలాన్ని దేవుడు మనకిస్తున్నాడు అంటే, అక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మన అడుగు పెట్టే ప్రతి స్థలం మనకిస్తాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సన్నిధి నీకు తోడుగుంటుంది. అక్కడ దేవుని పరిచర్యలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఆ స్థలంలో నీకు విజయం ఉంటుంది. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు యెహోషువ జీవితంలో మోషే చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడుతూ వచ్చాడు. ప్రతి ఆజ్ఞకు లోబడిపోయాడు. దాంట్లో ఒకటి కూడా తప్పిపోకుండా యెహోషువ తూచా తప్పకుండా చేశాడు. అందుకు దేవుడు యెహోషువకి, నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడుగా ఉంటాను. మనం మార్గాల్లో నడిచేటప్పుడు మోషే చెప్పిన విధంగానే యెహోషువ నడుస్తూ వచ్చాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మన జీవితంలో గత సంవత్సర వాగ్దానం ఎంతమందికి నెరవేరింది, ఎంతమందికి నెరవేరలేదు? నెరవేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8. మరి వాగ్దానాలు పొందుకోవడానికి అర్హత మనకు ఉండాలి. అర్హత లేకుండా వాగ్దానాలు మనం పొందుకోలేం. ఎందుకంటే గత దినాల్లో ఒక వ్యక్తికి ఒక వాగ్దానం వచ్చింది. ఏంటంటే, నేను నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను అని వచ్చింది. పంపుచున్నాను, దూత పోతా ఉంది. ఈ వ్యక్తి పనికే పోడు, దూత పోతా ఉంది, ఈ వ్యక్తి పోవాలి కదా. కొన్ని విషయాల్లో మన జీవితాల్లో దేవుని వాక్యం నెరవేర్చుకోవాలంటే దేవుని అడుగు జాడలో నడిస్తే తప్ప వాక్యం నెరవేర్చబడదు. నీతి పట్ల, నా పట్ల దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నీవెన్నోసార్లుగా దేవుని మందిరానికి రావచ్చు. అయితే నీ జీవితంలో నువ్వు బీదరాలుగానే ఉండొచ్చు, ధనికుడి కాలేకపోవచ్చు, దరిద్రతలో ఉండొచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నడిస్తే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తానని వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నీకు జయం రావాలి అంటే నీవు దేవుని మాటకి లోబడాలి. దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన రీతిగా మోషే కూడా యెహోషువకు చెప్పిన విధంగా యెహోషువ నడుస్తూ వచ్చాడు. అనేక విషయాల్లో జయం పొందుకుంటూ వచ్చాడు. మరి మన జీవితంలో యెహోషువకి ఇచ్చిన వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో నీకు ఇస్తా. రెండో వాగ్దానం చూడండి, యెహోషువకి ఇచ్చింది 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండునో. యెహోషువకి రెండో వాగ్దానం, నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకు యెహోషువకి మాట వచ్చింది? యెహోషువకి మాట ఎందుకు వచ్చిందంటే, యెహోషువ మోషే చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడుతూ వచ్చాడు. కాబట్టి యెహోషువకు తాను బ్రతుకు దినములన్నీ ఎవ్వడు కూడా యెహోషువ ఎదుట నిలవలేదు. యెహోషువ పైన జయం పొందుకున్నట్టు యెహోషువ గ్రంథంలో లేదు. తన ముదిమి వచ్చేంత వరకు తను ఎంతో బలంగా ఉన్నవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే యెహోషువ తన జీవితంలో లోబడుతూ వచ్చాడు. తన ఎదుట ఏ మనిషి కూడా నిలబడలేదు. మూడోదిగా అదే మాట, దాంట్లో కొద్దిగా 6వ వచనం చూస్తే, 1:6 చూస్తే, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు మూడో వాగ్దానం, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. యెహోషువ గారికి ఇన్ని అద్భుత కార్యాలు ఎందుకు చేయాలి దేవుడు? యెహోషువకే ఎందుకు ఇన్ని వాగ్దానాలు ఇవ్వాలి? మరి నీకు నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? యెహోషువ తన జీవితంలో తాను ఎంతగానో చక్కగా ప్రవర్తించిన వాడిగా ఉంటున్నాడు. అందుకనే ఇంకొక మాట కూడా యెహోషువకు చెప్తాడు, నా 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇక్కడ మోషే ఆజ్ఞ ఇస్తున్నాడు,
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, నిబ్బరము కలుగు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాలంటే బహు జాగ్రత్త పడాలి. బహు ధైర్యంగా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడినప్పుడే నీకు ధైర్యం అనేది వస్తుంది. దేవుని వాక్యంలో నువ్వు జాగ్రత్త పడినప్పుడు ఏమొస్తుంది? నీకు సత్యము నీలో ఉండేటప్పుడు నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. నువ్వు అప్పుడు యెహోషువ తన జీవితంలో తనకు ఇచ్చిన వాక్యము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవాలంటే మోషే ఏదైతే చెప్పాడో, మోషే ఏదైతే చేశాడో అవన్నీ తూచా తప్పకుండా యెహోషువ గారు చేస్తూ వచ్చారు. కాబట్టి యెహోషువ గారికి ఇన్ని వాగ్దానాలు మొదటి అధ్యాయంలోనే రాయబడ్డాయి. మరి ఇంకొక మాట 6వ వచనంలో చూస్తే, 6వ వచనం చూడండి, క్షమించండి 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును చక్కగా వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఎప్పుడు నీ మార్గము చక్కగా ఉంటుందంటే దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించాలి. నీ మార్గము చక్కగా వెళ్ళాలి అంటే నీ జీవితము, నీ భవిష్యత్తు ఎక్కడ ఆగకూడదు. శత్రువు పైన విజయం రావాలి, ఆత్మీయ జీవితం విజయం రావాలి, ఉద్యోగ జీవితంలో విజయం రావాలి, ప్రతి సమస్యను జయించే శక్తి కావాలి, ప్రతి విషయంలో నేను గెలవాలి, ప్రతి విషయంలో నేను బాగుపడాలి అంటే నువ్వు ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని నెరవేర్చాలి. నెరవేర్చకుండా నీ జీవితంలో ఉంటే నీ మార్గము చక్కగా వెళ్ళదు. నీ మార్గంలో అనేక ఒడిదుడుగులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావంటే గమ్యము చేరలేని పరిస్థితి. ఎంతోమందిని మనం చూస్తుంటాం, గమ్యం చేరాలనుకుంటాను కానీ చేరలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉంటాం. ఎంతోమంది ఈ సంవత్సరం నేను ఈ పని ముగించాలి అనుకుంటాం కానీ చేయలేకపోతాం. కారణం ఏంటి? ఆత్మీయ జీవితంలో అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాటిని నెరవేర్చనప్పుడు నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడదు. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు రాసిన ప్రతి గ్రంథంలో ఉంటున్న ప్రతి మాటను ధ్యానించాలి. ఇంకా నేను బీదలుగా ఉన్నాను, నేను ఇంకా అప్పుల సమస్యలో ఉన్నాను, నేను ఇంకా ఆర్థిక సమస్యలో ఉన్నా అంటే నేను కూడా కానీ మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనము గౌరవించలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. కాబట్టి మనలో ఇంకా బీదలు ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞకు లోబడిన ప్రజలు. రండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 15:5, పేజ్ నెంబర్ 158 పాత నిబంధనలో. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఇప్పుడు బీదలైన పరిస్థితి ఏంటి? కారణం ఏంటి? దేవుని మాటకు లోబడలేని పరిస్థితి. అందుకు నీ జీవితం అంతా నువ్వు బీదడుగానే ఉంటావు. ఏమంటావు అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్యలో యూట్యూబ్లో, ట్విట్టర్లో కొన్ని రిలీజ్ చేశారు. ఒక మందిరం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన సహోదరిని కొన్ని ప్రశ్నలు వేశారు. ఏమనేశారంటే, యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, మరి యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో ఏం అద్భుతం జరిగింది? నీ పరిస్థితి ఇలాగనే ఉందంటే, అవునయ్యా మేము 2 సంవత్సరాలుగా మందిరానికి పోతాము, మా బతుకులు మారలే, మా జీవితాలు మారలే, మా కష్టాలు పోలే, మా అప్పులు తీరలే, మా జీవితాలు ఇలా పడి ఉన్నాయి. ఎందుకు పడి ఉన్నాయి? కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటించలే. నువ్వు ఇంకా బీదరాలుగానే ఉన్నావు, ఇంకా దీన స్థితిలోనే ఉన్నావు, ఇంకా పడిపోయిన స్థితిలోనే పడిపోయినావు, ఇంకా నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని ఆజ్ఞకు అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమే పాపం పరిపక్వమే మరణము గంట ఉంది. నీ జీవితంలో అందుకోలేక సమయాన్ని వ్యర్థపరిచి దేవుని పైన నెపం వేస్తున్నావు. కానీ అందుకనే పేతురుతో అన్నాడు, సీమోను సాతాను మిమ్మల్ని జల్లించుటకు అడుగుతాన్నాడయ్యా, నీ నమ్మిక తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండయ్యా చెప్పినప్పుడు అదే జరుగుతుంది నేటి దినాల్లో. ఈ నేటి దినాల్లో క్రైస్తవుల్ని జల్లిస్తా ఉంది సాతాను.
వాని అధికారులు, వాని దూతలు ప్రతి ఒక్కరు వస్తున్నారు. నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావా? అయితే నేను చంపేస్తాను. నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే నీకేమైనా జరిగిందంటే, జరగలేదయ్యా. ఎందుకు జరగలేదు? కారణం ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. దేవుడు నీకు తోడుగా ఉండవని నీ ఇంట్లో వాగ్దానం పెట్టుకున్నావు, కానీ దేవుడు నీకు తోడుగా లేడు. పరిస్థితి ఏంటంటే, నువ్వు దేవుని వాక్యానికి గౌరవించలే, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి జాగ్రత్త పడలే, ధర్మశాస్త్రాన్ని చక్కగా చదవలే, దాని ప్రకారం నడవలే, దాని ప్రకారం జీవించలే. నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చకుండా పోయింది. నీ జీవితంలో కారణం ఏంటంటే, వాగ్దానం పొందుకునే నీవు స్వతంత్రించుకోవడానికి ముందంజుకున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని ప్రజలకు లోబడుతున్నావా? దేవుని ఇంటికి లోబడుతున్నావా? దేవుని ప్రజలకు లోబడుతున్నావా? నీ వాక్యానికి లోబడుతున్నావా? లేదే. మరి నీ జీవితంలో ఎలా చేరుతావు? ఎలా వెళుతావు ముందుకు నీ ఆత్మీయ జీవితంలో? యెహోషువ గారికి ఇచ్చిన వాగ్దానం, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీకు ఇస్తానన్నాడు. మరి నీకెందుకు ఇవ్వట్లేదు? అడుగుపెట్టిన ప్రతి స్థలం నీ ఎదుట ఎందుకు శత్రువు నిలబడుతున్నాడు? నీకు పోరాటానికి రా, నీతో నేను వాదాడతాను ఎందుకు నిలబడుతున్నాడు? వాగ్దానం స్వతంత్రించుకోలే. నిపుణము కలిగి జాగ్రత్తగా ఉండు, ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చడానికి జాగ్రత్త పడు, బహు ధైర్యము కలిగి ఉండు. అంటే ధైర్యము చెడిపోయిన వారిగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి జీవితం జీవిస్తూ దేవుని పైన నెపం వేసే ప్రజలు లేరా? నేటికి మన సంఘాల్లో కూడా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసి, సంఘానికి వచ్చినప్పుడు బాగా నిద్రపోయి లేచి ఇంటికి పోతున్నారు. అంతేకాని మీ జీవితాల్లో ఏ మేలు పొందుకోలేదు. నువ్వు ఏ బీదరాలుగా వచ్చావో అదే బీదరాలుగానే వెళ్తున్నావు. ఏ దరిద్రతలో వచ్చావో అదే దరిద్రతలో ఎదులుతున్నావు. ఏ ఆశీర్వాదం లేకుండా వచ్చావో అదే ఆశీర్వాదం లేక వచ్చినావు. ఏ సమస్యతో వచ్చావో అదే సమస్యతో బయటికి వెళుతున్నావు. నీ సమస్యకు పరిష్కారమే రాలేదు. కారణం, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడలేదు కాబట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయలేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపుతున్నది. నేటి దినమైన ఈ సంవత్సరమైన, ప్రభువా నేను నీ ఆజ్ఞకు లోబడతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు తీర్మానం చేసుకుంటానయ్యా, నీ సన్నిధిని నిర్లక్ష్యపెట్టనయ్యా, నా జీవితాన్ని చక్కగా వర్ధిల్లించు ప్రభువా. ఆగిపోయినా నా జీవితాన్ని సాగిపోని ప్రభువా. ఎక్కడ ఆగిపోయినావో, ఎక్కడ కృంగిపోయినావో, ఎక్కడ వేజారిపోయినావో, ఎక్కడ దేవుని సంఘాన్ని నిర్లక్ష్య పెట్టావో, నీ జీవితంలో పొందుకోవాల్సిన ఆశీర్వాదం పొందుకోకుండా ఎన్ని ఆదివారాలు మానేసావో, ఎన్ని ఆశీర్వాదాలు పోయిందావో, నీ పనిలో జయము లేదు, నీ ఉద్యోగంలో జయం లేదు, నీ వ్యాపారంలో జయం లేదు, నీ కుటుంబం పైన జయము లేదు, ఎక్కడ చూసినా పోరాటాలు ఆరాటాలే. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా లేడని అర్థం. దేవుడు నీకు తోడుగా ఉంటే యెహోషువకి ఇచ్చినట్లే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తా. యెహోషువ ఎన్నో రాజ్యాలు గెలుస్తూ వచ్చాడు. మీరు 12వ వచనం యెహోషువ గ్రంథం మీరు చదివి దగ్గర కొద్దిగా ధ్యానిస్తే 31 రాజ్యాలు యెహోషువ గెలిచిన రాజులని ఆయన హతమార్చిన వాడిగా ఉంటున్నాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మీరు చివరి భాగాల్లో చూస్తే 31 రాజులను హతం చేశాడు. ఎందుకు చేశాడు? ఎలా చేశాడు అంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. 31 మంది రాజులను, శత్రువులను హతమార్చినాడంటే ఎంత గొప్ప వీరుడిగా ఉండాలి, ఎంత బలం ఇచ్చిండాలి, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చిండాలి, ఎంత వాక్యానికి లోబడి ఉండాలి, ఎంత ఆజ్ఞను పాటించాలి, ఎంత జాగ్రత్త పడి ఉండాలి. తన జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, తాను దేవునికి లోబడిన వాడిగా ఉంటున్నాడు. దివారాత్రులు చదువుతూ వచ్చాడు. తన జీవితాన్ని చక్కగా వర్ధిల్లింది. తన ప్రవర్తన కూడా చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. యెహోషువ గ్రంథంలో నీకు నాకు ఈ సార్వత్రిక సంఘం వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ప్రతిదినము దేవునితో చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా పోతే ఒకనాడు నీ జీవితంలో ఆ ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎన్ని సనుగులు గొనుగులు గొరిగావో నీవు కూడా అదే గొనుగులు గొరిగి పరమ కానాను చేరక ముందే రాలిపోతావేమో. జాగ్రత్త. ప్రభు నాకు చేయలేదు, నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదు, ఏ ఆశ్చర్య కార్యం చేయలేదు, పానం పోతా ఉంది, నన్ను బాగు చేయలే, నన్ను స్వస్థపరచలే, నా జీవితం ఇట్లే ఉంది, నా రోగం ఇట్టే ఉంది, నా అనారోగ్యం ఇట్టే ఉందంటే రా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీ ఆజ్ఞకు లోబడతానయ్యా. నీ జీవితంతో దీంతో పాటు శాపం అంటు కట్టి ఉంది. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడైతాడు. ఎన్నిసార్లు దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చావు, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తావు, ఎన్నిసార్లు నియామక కూడికలను నిర్లక్ష్యం చేస్తావు. నీ కుటుంబంలో నీ బిడ్డ, నీ భర్త ఉద్యోగానికి పోకపోతే, పనికి పోతే ఏమయ్యా పనికి పోలేదే, పిల్లల్ని ఎట్ట పోషించేదని అడిగితావే.
నీ బిడ్డలు స్కూల్కి చదవకపోతే రే నువ్వు ఎట్లారా బాగుపడతావు, స్కూల్కి పోకపోతే పాస్ అవ్వరా అంటుంటావే. ఎప్పుడైనా నీ బిడ్డలు ప్రశ్నించావా? నీ భర్తను, నీ కుటుంబాన్ని ప్రశ్నించావా? దేవుని మందిరానికి క్రమంగా సమయానికి పో. సంఘము నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది. ఏ స్కూల్ అయినా మర్చిపో, కానీ మరణం వరకు దేవుని మందిరము, దేవుని సన్నిధిని మటుకు మర్చిపోవద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. నీ జీవితంలో ఒకానొక సమయంలో మరణం నీకు అకస్మాత్తుగా వచ్చిందంటే విడవబడతావు, నిత్య నరకాగ్నికి ఆహుతైపోతావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం పరలోకం, మరణము కని తర్వాత ఆ మరణం నిత్య నరకాగ్నికి పోకుండా ముందే ప్రభు సన్నిధిలో తగ్గించుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను గత సంవత్సరాలన్నీ చేసిన పాపిష్టి కార్యాలు నీ మందిరానికి రాకుండా, నేను దేవుని మందిరానికి రాకుండా, నియామకుల కొడికలు రాకుండా నేను కన్నీరు కార్పించానయ్యా. దైవ సేవకులను నేర్చుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు నేర్పించాడా? సంఘానికి నియామక కోడికలకు వచ్చి ఎంతకాలం అయింది? ఎన్ని దినాలు పట్టింది నీ జీవితంలో దేవుని మాటకు లోబడి? కనీసం సంవత్సరం మొదటి వారంలో కూడా సంఘం అంతా సంపూర్ణం కాలేదు. బైబిల్ స్టడీల్లో కానివ్వండి, మరి సంఘ ప్రార్థనలో కానివ్వండి, ఉపవాస ప్రార్థనలో కానివ్వండి, సంఘం ఒకటి కాలేదండి. అనేక పరిస్థితుల్లో చూస్తూ వస్తున్నాం. మరి ఎందుకు జరుగుతుంది? మీ జీవితాల్లో సంవత్సరానికి 58 రోజులు మందిరానికి వస్తే మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకోవాలా? 365 రోజుల్లో మొత్తం 315 రోజులు మీరు ఎగరగొట్టి దేవుని మందిరానికి రాకుండా ఒక 358 రోజులు మీరు స్కూల్కి వస్తే పాస్ అవుతారా? మీ పిల్లలు పాస్ అవుతారా? 350 రోజులకి 58 రోజులు మీ భర్తలు, మీ భార్యలు, పిల్లలు ఉద్యోగాలకు పోతే మీకు జరుగుబాటు జరుగుతుందా? ఒకసారి ప్రశ్న వేసుకోండి ప్రభు సన్నిధిలో. ప్రభా నేను ఎలా జీవిస్తున్నాను? నాకు తోడుగా ఉన్నావా లేదా? ప్రతిదినము నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నానా లేదా? ప్రతిదినము నేను వాక్యాన్ని తీసుకుంటున్నానైనా? వాక్యంతో నేను బలపరుచుకుంటున్నానా లేదా? నేను స్థిరపరచుకుంటున్నానా లేదా? నేను బలపరుచుకుంటున్నానా లేదా? నేను బలహీనుడైతున్నానా, బలవంతుడైతున్నానా? ఎందుకు బలహీనుడైనాను, ఎందుకు బలవంతుడైనాను? నీ జీవితంలో, నా జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకున్నప్పుడే యెహోషువ తన జీవితంలో తాను పొందుకున్న అద్భుత కార్యాలు ఏంటో తెలుసా? తను ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అంతటి కానీ తను చక్కగా దివారాత్రములు ధ్యానిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని చక్కగా వర్ధిలింపజేసుకున్నాడు. తన ప్రవర్తన సరి చేసుకుంటూ వచ్చాడు. నా జీవితంలో ఎంతకాలం అయింది ప్రవర్తనలో సరిచేసుకొని? ఎంతోమంది పాటలు అయినాక వస్తారు, ఆరాధన వర్తమానమైనాక వస్తారు. ఆరాధించే ఆత్మే లేదు నీ లోపల. పరలోక రాజ్యంలో ఏమని ఆరాధిస్తావు? ఏం మొరపెడతావు? ఏం స్తుతిస్తావు? ఏం కనపెడతావు పరలోక రాజ్యానికి వెళ్ళి? ఒకసారి ప్రశ్న వేసుకో నీ జీవితంలో. ప్రభువా నేను మోషేకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉన్నాడా దేవుడు నీకు? ఈ వాక్యం నీకు నెరవేర్చబడాలంటే నీవు ధర్మశాస్త్రంలో కానీ, ధర్మశాస్త్రం అంతటిలో కానీ చక్కగా దివారాత్రములు ధ్యానించి వాటిని చక్కగా చేసినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఖచ్చితంగా బైబిల్ ఇలాగే సెలవు వస్తుంది. బైబిల్ ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారమే చెప్పాలి, కానీ కల్పిత వాక్యాలు చెప్పడానికి వీలు లేదు. దేవుడు యెహోషువకు తోడుగుండి అన్ని విషయాల్లో జయం పొందుకుంటూ వచ్చాడంటే యెహోషువ నెరవేర్చిన కార్యమే మనం నెరవేరిస్తేనే. యెహోషువ మాట వినకపోతే కూడా మరణానికి దారి తీస్తుందని లేఖనాలు రాయబడ్డాయి. రండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. ఎందుకు మరణ శిక్ష? నీ మాట వినని వారందరూ ఎందుకు మరణ శిక్ష నొందుతారంటే, దేవుని మాటను యెహోషువ చెప్పినట్టు యెహోషువ నెరవేరుస్తూ వచ్చాడు. తన జీవితంలో యెహోషువ మాట వినని వారందరూ మరణమవుతారు. అది 2వ మరణం. అవిశ్వాసులు మరి చాలా ప్రకటన గ్రంథంలో అవన్నీ రాయబడ్డాయి. దొంగలు, మాంత్రికులు, విగ్రహాధికులు, అవిశ్వాసులు కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు. యెహోషువ తన జీవితంలో మనకు చెప్పిన విధానంగా మనం నడిస్తే మన జీవితంలో మరణాన్ని చూడము. లేదు మరణాన్ని చూడాలి అనుకుంటే నీవు యెహోషువ చెప్పిన మాటలు విడిచిపెడితే ఆటోమేటిక్గా మరణం నీకు సంప్రాప్తిస్తుంది.
మన వ్యక్తిగత జీవితంలో యెహోషువ గారు చెప్పిన మాటల్లో, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నప్పుడు నీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి? ఎందుకు నీవు బీదరాలుగా ఉన్నావు? ఎందుకు ధనికురాలు కాలేదు? ఎందుకు దరిద్రతలో ఉన్నావు? ఎందుకు నీ మార్గం చక్కగా వర్ధిల్లలేదు? ఎందుకు నీ బిడ్డల భవిష్యత్తు సరిగా లేదు? ఎందుకు నీ జీవితంలో పరిస్థితులు తారుమారైనాయి? దేవుడు ఏర్పాటులో ఉన్న వ్యక్తి వేరు, మరి దేవుడు సంఘానికి చెప్పేది వేరు. ఏర్పాటులో ఉన్న వ్యక్తి తన పరిచారకులకు కానీ వారికి అనేక శ్రమల ద్వారా దేవుడు వారిని పరిశుద్ధతలో పాలు పొందించుకోవడానికి అనేక విధమైన శోధనలు కూడా శ్రమలు కూడా తీసుకుని వస్తాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో కొన్నిసార్లు దేవుడు శత్రువు కూడా అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను పరిశుద్ధతలో పాలు పొందవాలని. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, పేజ్ నెంబర్ 208, పేజ్ నెంబర్ 208, కొత్త నిబంధనలో. వారు కొన్ని దినాల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు దేవుడు శిక్షించాడు? ఎందుకు అనుమతించాడంటే, కొన్నిసార్లు మన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులకి దారి తీసినప్పుడు మనము పరిశుద్ధతలో పాలు పొందవలని దేవుని చిత్తమైంది కాబట్టి దేవుడే అప్పగించాడు. అలాంటి పరిస్థితుల్లో మనకేమనిపిస్తుందంటే, నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఎందుకు నాకు ఇలా పరిస్థితి ఉందంటే, 12వ వచనంలో దాని జవాబు ఉంది. చూడండి, 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కొన్ని సందర్భాల్లో మనము దేవునిలో పరిశుద్ధతలో పాలు పొందాలని దేవుని చిత్తం అన్నప్పుడు, దేవుని తన ప్రణాళిక ఉండేటప్పుడు అనేక పరిస్థితులు మనకు అనుమతిస్తూ వస్తాడు. అనేక సార్లు మనల్ని శత్రువుకు అప్పగించేవాడిగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అది సమాధాన ఫలమిచ్చేదిగా ఉంటుంది, కానీ అది హానికరమైనదిగా ఉండదు. యెహోషువ తన జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో తన వాక్యాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. తన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. యెహోషువ తన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, యెహోషువ చూడండి 13వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని, ఎట్లనగా మీరు మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. విశ్రాంతి. యెహోషువ ఆజ్ఞాపించిన ప్రతి పనిలో, దేవుడు మోషే చెప్పిన ప్రతి పనిలో యెహోషువ చేస్తూ వచ్చాడు. యెహోషువకి విశ్రాంతి ఉనింది, జయమునింది, విజయమునింది. అడుగుపెట్టిన ప్రతి స్థలము తనదయింది. తన జీవితంలో విజయం పొందుకుంటూ వచ్చాడు. ఏ మనుషుడు తన ఎదుట నిలవలేకున్నాడు. తన వృద్ధాప జీవితంలో కూడా తాను యెహోషువ ఎలా దేవుణ్ణి అంగీకరించాడంటే, రండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నీ దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ ఇచ్చేదను. యెహోషువ జీవితంలో యెహోషువకే కొద్ది వాగ్దానాలు వచ్చాయి. మరి యెహోషువ తర్వాత తన జీవితంలో తన కుటుంబానికి కూడా దేవుడు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నీకు ఇస్తాను. ఎందుకు? నీ జీవితంలో నిండు మనసుతో నన్ను అనుసరించినాడు యెహోషువ. నేటి దినాల్లో మనం కూడా నిండు మనసుతో అనుసరించినప్పుడు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. యెహోషువ తన జీవితంలో చివరి వరకు తను ఒక మాట రాయబడింది 14వ అధ్యాయం 11వ వచనంలో, 14:11, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు అంత బలమే ఉంది. యెహోషువ పంపించినప్పుడు మోషేకి ఎంత బలమునిందో తన చివరి వరకు తనకు అంతే బలమునింది. దేవుని సన్నిధిలో మనం బలహీనమైపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? నిండు మనసుతో దేవుని అనుసరించలేదు. ఆజ్ఞను
అనుసరించలేదు, అందుకనే మీలో బీదలై ఉన్నారు. అనుసరించలేదు, అందుకనే బలహీనులమైపోతున్నాం. మోషే కూడా తన సత్తువు తగ్గలేదంటాడు, తన కండ్లు మందగించలేదు. మోషే కూడా దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే నెరవేరుస్తారో, దేవునికి ఎవరైతే లోబడతారో, తనకిష్టులైనగా జీవిస్తారో, తన ప్రజలుగా తన చిత్తాన్ని నెరవేరుస్తారో, వారి పట్ల దేవుడు మేలు చేయక మానడు. మరి నీ నా పట్ల ఎన్ని ఆగిపోయినాయి ఆశీర్వాదాలు? పోయిన సంవత్సరం అప్పులు నేటికి కొనసాగేవాళ్ళు లేరా? పోయిన సంవత్సరం తీర్మానం చేసుకున్నావు మందిరానికి వస్తానని, కానీ ఈ సంవత్సరం ఎన్ని గంటలకు వచ్చావు? యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులు. శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. దేవుని మందిరమే కదా, ఆలస్యంగా పోదాములే, నిదానంగా పోదాములే, చూద్దాములే, పోయి ఒక గంట కూర్చొని వద్దాంలే, ఒక నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికితే అది బ్రతకడం కంటే నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. అది నీకు క్షేమం కాదు, అది మేలు కాదు. నీ జీవితంలో నేడైనా ప్రభువా నేను వెచ్చగా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా, నీ ఒడిలో ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా అని వెచ్చగా ఉండే జీవితాన్ని మొదలుపెట్టు, ఆరంభించు. నీ జీవితంలో నీ క్షేమాన్ని దేవుడు కనపరిచేవాడిగా అంటాడు. లేకపోతే ఉమివేయబడతావు. ఉమివేయబడక ముందే వెచ్చగా ఉన్నావా, చల్లగానున్నావా, నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? నిన్ను నీవే పరీక్షించుకో. నీ జీవితంలో ప్రభువా నేను వెచ్చగా ఉన్నానా? ఈ వారం వచ్చే ఆదివారం ఆగిపోయినా, ఒక వారం వస్తా, ఒక వారం ఆగిపోతా, ఒక వారం ముందు పోతా, ఒక వారం వెనకాల పోతా, ఒక వారం మధ్యలో వస్తా, ఓ రోజు ముందు మధ్యలోనే వెళ్ళిపో. ఏం ప్రయోజనం? ఇలాగే నీ పిల్లలు స్కూల్ నుంచి వస్తే గమ్మునుంటారా తల్లిదండ్రులు? మరి మన జీవితంలో దేవుని మందిరానికి వస్తే మటుకు, దేవుని మందిరానికి కాడికి వస్తే మటుకు దేవుడు కరుణామయుడు, జాలిమయుడనా? దేవుడు శిక్ష వేశాడంటే తప్పించుకోలేమండి, తప్పించుకునేదానికి వీలు లేదు. ఆజ్ఞ అతిక్రమాలన్నీ పాపమే. మన జీవితంలో ఒకరోజు అది పాపం మూట కట్టుకొని చచ్చిపోయిన తర్వాత, మనం మరణించిన తర్వాత దైవజనుడు భక్ష్య అంకులే వచ్చి నిన్ను భూస్థాపన చేసిన పరలోక రాజ్యానికి నో ఎంట్రీ. దేవుడు కృపగల దేవుడులే, కనికరం గల దేవుడులే, దేవుడు అన్నీ చేస్తాడులే, దేవుడు కృప చూపిస్తాడులే, దేవుడు దయ చూపిస్తాడులే, నేను పరలోక రాజ్యం పోతానులే, చూస్తాంలే అనుకుంటున్నావేమో. భక్తి ముసుగులో పాపము చేసేవారే మొట్టమొదటి లైన్లో నిలబడతారు. క్రైస్తవులని చెప్పుకొని క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు జీవించకుండా క్రీస్తుని అవమానిస్తూ ఆయన ఆజ్ఞలను అతిక్రమించిన వారే మొట్టమొదటి లైన్లో నిలబడతారేమో. జాగ్రత్త. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడంటే యెహోషువ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి యెహోషువ జీవితంలో నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నీ జీవితంలో ధర్మశాస్త్ర గ్రంథంనేమి, ధర్మశాస్త్రం అంతటినేమి చక్కగా దివారాత్రులు చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారము నడిస్తే తప్ప నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడదు. మన ఆత్మీయ జీవితంలో మనం అనుకుంటాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడులే, నన్ను ధైర్యంగా ఉండమన్నాడులే అంటే ఎందుకు నీ ధైర్యం? దేవుడు అనే విశ్వాసాన్ని నీకుంటేనే అది ధైర్యం. దేవుడిని మర్చిపోయినావంటే నీకు అధైర్యమే. ప్రతిరోజు దేవుడు ఉదయకాలమే మనతో మాట్లాడతాడు. ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడ సరి చేసుకోవాలా, ఎక్కడ సరి చేసుకోకూడదు, ఎక్కడ ఏం ఉపద్రవం వస్తుంది, ఎక్కడ ఉపద్రవం రాదు అని మనకు ఆల్రెడీ దేవుడు మనకు ముందుగానే చెప్పి ఉంటాడు. కానీ మనము దాన్ని నిర్లక్ష్య పెడతాం. ఉదయకాలం బైబిల్ ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ దినం భయపడొద్దు, జడియొద్దు, నేను నీకు తోడుగా ఉంటానంటాడు. భయపడొద్దు, జడియొద్దు అంటే నీకు ఆల్రెడీ సమస్య వస్తుంది. నేను నిన్ను బాగు చేస్తానంటే నీకు ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక సమస్య వస్తుంది, అది పొంచుకొని ఉంది. అయితే బాధపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు ఉన్నాను అని ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడేవాడిగా ఉంటాడు. మన వ్యక్తిగత జీవితంలో మనం విడిచిపెట్టేస్తాం, అవన్నీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. ఏముందిలే, మొదట నిద్ర లేస్తానే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం అవసరమైనదో మీ పరలోక తండ్రికి సమస్తము తెలుసు. కానీ మనం మొదట లేస్తానే పనులు పైనే పోతాం, దేవుని పక్కన పెడదాం. యెహోషువ తన జీవితంలో దివారాత్రులు ధ్యానిస్తూ వచ్చాడు.
చక్కగా వర్ధిల్లుతూ వచ్చాడు. దేవునికి అతను తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడా? 31 రాజ్యాలు 12వ అధ్యాయం వచ్చే లోపల, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం చివరి వచ్చిన కొంచెం 31 రాజులనే హతమార్చినాడు ఆయన. అడుగుపెట్టు ప్రతి స్థలములో విజయం. ప్రతి ఒక్కటి నీ చేతికి నేను అప్పగిస్తా, నీ చేతికి నేను అప్పగిస్తా, నీ చేతికి నేను అప్పగిస్తా, నీ చేతికి నేను అప్పగిస్తా. అప్పగించిన చోట్లంతా విజయం 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 విజయశాలిగా వచ్చాడు యెహోషువ. దేవుని ఆజ్ఞను ఆలకిస్తే నా జీవితంలో, ఈ లోకంలో దేనికంటే కూడా గొప్ప పరిచర్య ఏదైనా ఉందంటే దేవుని పరిచర్యలే, పరలోకపు పరిచర్యే. మన జీవితంలో ఎంతోమంది ఆత్మీయమైన గొడ్రాణులు ఉన్నారు. దేవుని పరిచర్యలో పాలు పొందలేని వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు జీవించలేని వారు ఉన్నారు. తలాంతున్న భూమిలో దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు వస్తాడు, ప్రభువు వస్తాడు, లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన రక్షణ ఏం చేశావు? ఎంతమంది నీకు ఇచ్చిన రక్షణ ద్వారా అనేకులు రక్షించావంటే, ఎవరిని రక్షించలేదు ప్రభువా, నా కుటుంబమే రక్షించబడలేదు, నా బిడ్డలే రక్షించబడలేదు, నా ఇరుగు పొరుగు నిన్ను ఆడ చెప్పేది ప్రభువా అని నీకు ఇచ్చిన రక్షణ భూమిలో దాచిపెడితే నువ్వు మంచి దాసుడా, చెడ్డ దాసుడా? దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డావు? ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతున్నావా? మరణము లోపల కనీసం వట్టి చేతులతో పోకుండా ప్రభు కొరకు ఒక్క పనైనా చేసావా? ఒక్క పరిచర్యలో అయినా పాలు పొందుతున్నావా? ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి తీసుకురాకపోతే వట్టి చేతులు ఏం దర్శిస్తావు ప్రభువుని? 2 ఇచ్చినవాడు 4 చేశాడు, 4 ఇచ్చినవాడు 8 చేశాడు, 5 ఇచ్చినాడు 10 తలాంతులు చేశాడు. మరి నీకు ఇచ్చిన రక్షణ ఏమైంది? భూమిలో దాచిపెట్టావా? మరి ఎలా పోతావు పరలోకానికి? అనుకుంటాం మన జీవితంలో, నేను ఒక్కడు యేసుప్రభువుని నమ్ముకుంటే పాపక్షమాపణ క్షమించబడితే నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే సాధ్యం కాదు. దేవుడు నీకు ఇచ్చిన పని భూమి పైన నువ్వు నెరవేర్చకుండా పరలోక రాజ్యం పోలేవు. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుని కొరకు పరిచర్యలో పాలు పొందాలి. దేవుడిచ్చిన పరిచర్యలో నమ్మకత్వాన్ని రుజువుపరచాలి నీ జీవితంలో. అనేక మంది నేను రక్షించాలని భాగ్యం నీకుంది. మొదట నీవు వెలిగించబడితే కదా ఇలా అనేకులు వెలిగించడానికి. నీ కొవ్వెత్తి ఆరిపోతుంది, నీ దీపమే ఆరిపోతుంది, నీ ఆత్మీయ జీవితమే దిగజారిపోతుంటే నువ్వు ఇంకొకరికే సువార్త ప్రకటించగలుగుతావు. గత సంవత్సరం అంతా కలిపి ఒక్కరికైనా సువార్త చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 2. మిగతా అంతా ఏమైంది? 365 రోజుల్లో ప్రభు కొరకు ఒక్క రోజు ఒక్క వ్యక్తితో ప్రభు గురించి మాట్లాడలేకపోతే ఎంత దీన దశలో ఉన్నాం. చీకటిలోకి వెళ్దామా, లేకపోతే బలా మంచి నమ్మకమైన దాసురాని దేవుని చేత ఆశీర్వదించబడి పోతామా? ప్రశ్నించుకోండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నేను వట్టి చేతులతో నిన్ను రావాలనా? దేవుడు మొదట నిన్ను స్వీకరించాడా? ప్రశ్న వేసుకో. దేవునికి విధేయత చూపుతున్నావా? దేవుని సన్నిధికి విధేయత చూపుతున్నామా? నాకు కూడా ఎన్నోసార్లు పరిచయం ఉంటే నేను బయట వెళ్ళిపోతా అంటాను. నేను కూడా నియామక కూడా పోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఆ సమయంలో వేరే చోట పరిచర్యలు అట్లా ఇట్లా పరిచర్యలు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. తప్పని చెప్పట్లేదు నేను. ఎందుకంటే పరిచారకులుగా ఎక్కడంటే అక్కడికి పోవాల్సి వస్తుంది. మన జీవితంలో దేవుని పరిచర్యలో పాలు పొందే ముందు మనం ఎంతమందిని రక్షించాం? 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు ఆయుష్ ఇచ్చాడు. అయితే ఆయుష్లో ఎంతమందిని రక్షించావు? ఎంతమంది ప్రభు కొరకు నీ ఇంటికి ప్రభు ఇంటికి నడిపించావు? అయ్యో, ఈ అక్క నన్ను నడిపించింది, ఈ అన్న నాకు ఆత్మీయ తండ్రి, ఈ అక్క నాకు ఆత్మీయ తల్లి. ఎలా? ఒకరోజు ప్రశ్న అడుగుతాడు దేవుడు. నేను నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు ఎన్ని తలాంతులు చేసుకొని వచ్చావు అన్నప్పుడు నువ్వేం చెప్తావు ప్రభువుకి? నమ్మకమైన దాసుడువా? నమ్మకమైన పరిచారకుడువా? నమ్మకమైన సేవకుడువా? నమ్మకమైన విశ్వాసివా? నమ్మకమైన పరిశుద్ధురాలువా? యథార్థమైన పరిశుద్ధురాలువా? దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నావా? నా శరీరం తిని నా రక్తం త్రాగుడు నిత్య జీవగలడు, అంత్య దినం వరకు ఆయన మరణం ప్రచురిస్తున్నావా? పొలలో పాలు పొందుతున్నావు, ప్రయోజనమేమి?
ప్రశ్న వేసుకోవాలి మన జీవితంలో, ప్రభువా నా జీవితంలో నువ్వు నాకు తోడుగా ఉండాలంటే, ఈ దినం నుంచి యెహోషువకు నీకు తోడుగా ఉండాలంటే నీవు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాలి. సింపుల్గా వస్తుంది, నేను నీకు తోడై ఉండాలని వాగ్దానం వస్తుంది. దేవుడు తోడై ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఉంటాడు, ఆయన మాటకు లోబడితే ఉంటాడు, ఆయనకు విధేయత చూపితే ఉంటాడు, ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఆయన నీతో ఉంటాడు. కానీ లేకపోతే నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తాడు, ఒంటరి అయిపోతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16. యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నీతో ఉన్నాడని నీకు నిశ్చయితుందా? ఎంతమందికి వాక్య ప్రకారం తండ్రి నాతో ఉన్నాడు అనే నిశ్చయిత ఎంతమందికి ఉంది? దేవుడు నా తోడు ఉన్నాడు అనే నిశ్చయత వాక్య ప్రకారమే చూద్దాం. దేవుడు నాతో ఉన్నాడు అని నీకు నిశ్చయత ఎలా ఉంది? ఏ విషయంలో దేవుడు నాకు ఎలా తోడుగున్నాడని? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఎలా ఉంటాడు దేవుడు తోడుగా? నేను ఒంటరి కాదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాల్లో ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరి కాదు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎప్పుడునూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడంటే ఆయనకిష్టమైన కార్యములను చేసినప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయనకు లేకపోతే తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ జీవితంలో, నా జీవితంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయనకిష్టమైన కార్యములు చేస్తే దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. యెహోషువ తన జీవితంలో ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ చేస్తూ వచ్చాడు. యెహోషువతో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఏ పని చెప్పితే, ఏ ఆజ్ఞ అయితే ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నీ అనుసరించాడు. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో ఆనాడు యెహోషువ నీకు నాకు తోడుగా ఉండాలంటే నేటి దినాల్లో ఆయనకి ఇష్టమైన పనులని నువ్వు చేసినప్పుడు తండ్రి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఇది లెక్క మన జీవితంలో. మనం అనుకుంటాం దేవుడు నాతో ఉన్నాడులే, దేవుడు నన్ను నడిపిస్తాడులే, దేవుడు నన్ను బలపరుస్తాడులే, దేవుడు నన్ను స్థిలిపేస్తాడులే అనుకుంటే అది అబద్ధం. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు భ్రమలో ఉండి దేవుడు నాకు తోడుగున్నాడు, దేవుడు నడిపిస్తాడులే అంటే, దేవుడు నిన్ను నడిపించాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడిస్తే తప్ప దేవుడు నిన్ను నడిపించలేడు. దేవుని వాక్యానికి లోబడుతున్నావా నీ జీవితంలో? అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి విధేయత చెప్తున్నావా? అప్పుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునితో ప్రతిదినం నువ్వు మాట్లాడుతున్నావా? దేవుడు ఏం చేయాలని నీకు చెప్తే అది చేస్తున్నావా? అప్పుడు నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతవరకు నీకు తోడుగుంటాడు. కానీ దేవుడు నాకు ఎప్పుడు తోడుగుంటాడు, బ్రదర్ చెప్పినాడు, ఎవడు చెప్తే కాదు, వాక్యం చెప్పాలి నీకు. నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే
నేను యెహోషువకు తోడే ఉన్నట్టు నీకు తోడుగుంటా, నిబ్బరము కలిగి ధైర్యంగా అన్నట్టు. లేకపోతే ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఎంతోమంది కోట్ల ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల్లో నీవు నేను ఒకడిగా మిగిలిపోతాం. మిగిలిపోదామా? సంపూర్ణం చేయబడదామా? మీరు ఎక్కడైనా పరిచర్యకు వెళ్ళండి, మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సంఘానికి పోయినా సంఘం అంతా సంపూర్ణంగా బలలో పాల్పొందిన వారు లేరు. సంఘం అంతా ఆరాధన చేసేవాళ్ళు లేరు. కారణం, సంపూర్ణంగా దేవునికి లోబడలే. ఎత్తబడే సంఘంలో ఉన్నావా? విడువబడే మనిషిగా ఉన్నావా? దేవుడు యెహోషువకు తోడే ఉన్నట్టు నీకు తోడే ఉండాలంటే, తండ్రి తనకిష్టమైన పనులన్నీ కుమారుడు చేస్తూ వచ్చాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నీవు నడుచు మార్గమంతటిలో, ఎందుకంటే నీవు వేసే ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి చోటు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో నెరవేరుస్తూ వచ్చావు కాబట్టి దేవుడు నీతో ఉంటాడు. లేకపోతే ఇదే వాక్యం రివర్స్గా చదవండి. నీవు నడుచు మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండలేవు, జడుస్తావు, భయపడతావు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. రాకడ సమీపంగా ఉంది, అన్నీ జరుగుతున్నాయి, అయితే క్రైస్తవులు వెలగట్లేదు. ఎంతకాలం వెలగట్టుగా చీకట్లో ఉంటావు ఆత్మీయ జీవితంలో? మరి రెండోదిగా చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం, సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయముందుకమని ఇజ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. నీ ముందర నడిచే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయముందుకము, ఇజ్రాయేలందరితో చెప్పాను. 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 31:3. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయను. నీవు వారి దేశంను స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోను. ఎవ్వరూ నీ ఎదుట నిలవలేరని యెహోషువకి ఇచ్చిన మాటలో ఈ మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములు నీ ఎదుట నుండకుండా నశింపజేస్తా. యెహోషువకు ఇచ్చిన వాగ్దానంలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడంటే, దానికి ముందు భాగంలో ఏం చెప్తాడంటే, దాని భాగములో నేను ముందుగా వెళ్ళి ఎవరిని లేకుండా నశింపజేస్తా. దాని విషయంలో దాటిపోయి జనములు నీ ఎదుట నుండి నశించ, నీవు వారి దేశంలో స్వాధీనపరచుకుందువు. 31 దేశాలు రాజుల్ని హతమార్చాడు, 31 దేశాలు స్వాధీనపరచుకున్నాడు యెహోషువ. దేవునికి ముందుగా నడిచాడు. దేవుడు ముందుగా నడవాలంటే ఏం చేయాలా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటిని నెరవేర్చాలి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, భయపడకము, జడేకము, నీ దేవుడైన యెహోవా నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. నీ ముందర నడవాలంటే దేవుని నీకు ముందు నడిపిస్తున్నావా? రండి, నీ ముందర దేవుడు నడిస్తే నీ పక్షాన దేవుడు ఏం కార్యాలు జరుగుతాయో మన పక్షాన ఏం కార్యం చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథం 2:12-13. మీకా గ్రంథం 2:12-13 చూద్దాం. పేజ్ నెంబర్ 765, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 765. మీకా గ్రంథం 2వ అధ్యాయం 12-13 చదువుదాం. యాకోబు సంతతి తప్పక మిమ్మల్ని అందరూ పోగు చేయు, ఇశ్రాయేలులో నేను శేషించిన వారిని తప్పక సమకూర్చుదును.
సమకూర్చుదును, తమ మేత స్థలములో వారిని ప్రోగు చేదును. గొప్ప ధ్వని పుట్టినట్టుగా విస్తారంగా మనుషులు పుట్టుదురు. ప్రాకారములు పడగొట్టివాడు ముందుగా పోవును, దాని గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. నీ దేవుడైన యెహోవా నీ ముందర నడచాలంటే నీ రాజు నీకు ముందుగా పోవాలి. ఎటువంటి ప్రాకారాలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి ఉపద్రవములైనా నీ రాజు నీకు ముందుగా ఉంటే, ఓ జెరుబాబేలు, ఎంత గొప్ప పర్వతమైనా నీవు చదురు భూమి చేయబడతావు. ఎరుకో గోడలను కూల్చేస్తాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు నీ ముందు ఉన్నాడా? ఆయన నీ రాజుగా నీవు ముందు ఉంచుకున్నావా? ఎటువంటి ప్రాకారాలైనా కూలగొట్టే పరిస్థితి నీకుందంటే ఆయన నీ ముందు నడిస్తే నీ సమస్య ఏదైనా కూడా కానీ చదును భూమి చేయబడుతుంది. రాజును ముందుగా పెట్టుకున్నారు, ప్రాకారాలన్నీ పడగొడుతూ వచ్చాడు ఆయన. నీ ముందర ఏ ప్రాకారం అయిందో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అప్పుల సమస్యలో, ఏ ఆర్థిక సమస్యలో, ఏ కుటుంబ సమస్యలో, ఏ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రాకారాలు నీ ముందర అడ్డు బండగా నీకు నిలబడ్డాయో అవన్నిటి ప్రాకారాలన్నీ అడ్డు తొలగించి నిన్ను నడిపించాలంటే, ముందుకు నడిపించాలంటే నీ రాజుని నీవు ముందుగా ఉంచుకున్నావా? ఉదయకాలం లేస్తానే నీ రాజుకు మొదట నువ్వు ప్రథమ స్థానం ఇస్తే, ఆయన నీ ముందు నడిస్తే నీ ప్రాకారాలన్నీ కొట్టబడతాయి. ఎవరు నీకు విరోధముగా లేస్తారో వారి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు నీ జీవితంలో. నీ శత్రువు ఆటోమేటిక్గా నశింపజేస్తాడు దేవుడు, ఎందుకంటే నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. ఒక సీఎం కాన్వాయ్ పోతుందంటేనే రోడ్లన్నీ క్లియర్ చేసి పెడతారు. ఆ కాన్వాయ్ వెనకల పోయే ఏ వెహికల్ కూడా ఎటువంటి పరిస్థితి ఉండదంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆ రాజు ప్రభు నీ ముందర వెళితే నీకు ఏ సమస్య ఉంటుంది? నీ ముందర ఏ సమస్య నీ ముందు ఉండదు. ఎటువంటి ప్రాకారమైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి అడ్డు గొడ్డలైనా, అడ్డు భాగాల్లో ఎటువంటి ఎంత పర్వతాలైనా ఆయన కూల్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన వస్తాడంటే, ఆయన నీ ముందు నడిస్తే, ఆయన రాజుగా ఉంచుకుంటే నీ ముందు ప్రతి పాకాలు పడగొట్టి ఆయన నిన్ను సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసే గొప్ప అద్భుతం ఏమంటే, ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. ప్రాకారం, నీ ముందు ఏ ప్రాకారం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ పరిస్థితులు నీ ముందు ఉన్నాయో, నీ రాజుని నీ ముందుగా పంపిస్తే, ప్రభా నీ ముందు నడు ప్రభా, నేను వెనకలు వస్తాను ప్రభా. ఒకానొక సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారు ఒక పరిచర్యకు వస్తున్నారు. ఆ పరిచర్యలోకి వస్తుంటే సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నారని పెద్ద మండపాలు అంతా కట్టారు చక్కగా. అనేక మంది, కోట్లాది ప్రజలు వచ్చారు, లక్షలాది మంది ప్రజలు వచ్చారు. సాధు సుందర్ సింగ్ గారు బయలుదేరి వెహికల్ దిగి నడుస్తూ వచ్చినప్పుడు రెడ్ మ్యాట్ వేశారు. రెడ్ మ్యాట్ వేసి సాధు సుందర్ సింగ్ గారు దాంట్లో నడవాలని దానిపైన రెడ్ మ్యాట్ వేసి వస్తే సాధు సుందర్ సింగ్ గారు ఆ రెడ్ మ్యాట్ పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి సాధు సుందర్ సింగ్ గారు, మీకు రెడ్ మ్యాట్ వేసి మీరు దాన్ని నడవాలంటే నా ప్రభు దానిపైన నడుస్తున్నాడు, నేను దానిపైన యోగ్యుడిని కాదు, నేను పక్కన నడవాలి, ఆయన నాతో ముందు నడవాలి. ఆ రెడ్ మ్యాట్ పైన దేవుడు నడవాలి, దాని వెనకల నేను నడవాలి, దాని పక్కన నేను నడవాలి, కానీ రెడ్ మ్యాట్లో నేను అర్హుడిని కాదు అన్నాడు. మరి ఆయన పోయిన ఆ మీటింగ్లో కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు రక్షించబడ్డారు. ఆ రెడ్ మ్యాట్ పైన ఆయన నడవలేదంట. ఆ రెడ్ మ్యాట్ పైన నడవకుండా నా ప్రభు పోతే నడిచేదానికి నా ప్రభు నాతో వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో వస్తున్నాడు, కాబట్టి రెడ్ మ్యాట్ పైన నేను నడవడానికి నేను యోగ్యుడిని కాదు, దానిపైన నడవాల్సింది ఆయన వెనకటి భాగంలో నేను పోవాలి. ఆనాడు మీటింగ్లో సాధు సుందర్ గారు నిలబడుకున్నప్పుడు చాలా హైట్గా కనిపిస్తున్నాడంట. పులిపిట మీద చిన్నగానే ఉంది, కానీ తను హైట్లో కనిపించినట్టు ప్రజలందరూ దాన్ని గుర్తించి తన బుక్లో రాశారు. సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు తన రాజు తనకు ముందుగా ఉన్నప్పుడు తన జీవితంలో తాను ఎక్కడి నుంచో పైనుంచి తాను బోధిస్తున్నట్లు ఉందంట, కనిపించకుండా అంత ప్రశస్తంగా. కారణం ఏంటో తెలుసా? తన రాజుని తాను ముందు పెట్టుకున్నాడు. మన జీవితంలో ప్రభువుకి ఎంత ప్రథమ స్థానం ఇస్తున్నాం? ప్రభు మన ముందు నడిస్తే మనకు సమస్యలు పెద్ద ప్రాబ్లమా? ప్రభు ఆజ్ఞకు లోబడితే మనకు సమస్య ప్రాబ్లమా? అది బలహీనత కావచ్చు,
అది కుటుంబం ఉండొచ్చు, వ్యతిరేకతలు ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. దేవుని ఆజ్ఞకు లోబడితే ఎంత ఆశీర్వాదం అసలుకి. దేవుని ఆజ్ఞకు లోబడితే ఎంత ఆశీర్వదించబడతావు. ఈ ప్రపంచంలో అన్నీ వదిలేసి కూడా దేవుని మందిరాన్ని పెట్టుకుంటే చాలు. నీ జీవితంలో చక్కగా వర్ధిల్లా. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబం ఎక్కడైనా నువ్వు వర్ధిల్లాలంటే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించు చాలు. దేవుడే నేను చక్కటి మార్గంలో నడిపిస్తాడు నీ జీవితాన్ని. నేను ఇక్కడే కాదు, మళ్ళీ యుగ యుగాలు ఆయనతో కూడా నీవు ఉంటావు. బైబిల్ని నిర్లక్ష్య పెడితే నీ జీవితం సమస్యల్లోకి వెళ్ళిపోతుంది. వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే నీ మార్గములో అనేకమైన ఆటంకాలు, అడ్డులు వస్తాయి. ప్రతిదినము దేవునితో ఉండాలి, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిదినము ప్రభువా నాకు ముందుగా నువ్వు నడు ప్రభువా. అయ్యా నాకు ఒక సమస్య ఉందయ్యా, ఈ సమస్యకు ముందు ఉంది అయ్యా, ఈ సమస్య ముందు నువ్వు నడువయ్యా, నీ వెనకలు నేను వస్తానయ్యా. ఆ సమస్య నాకు అడ్డుగా తొలగించయ్యా, ఇది నాకు ఒక పెద్ద భారముగా ఉందయ్యా. భారము ప్రభు సన్నిధిలో పెట్టు, ఆయన బాధ్యతగా నిన్ను విడుదల చేస్తాడు. నీ జీవితంలో ఆ భారాన్ని నువ్వు ఎందుకు మోసుకుంటావు? దేవుని పైన భారం వేయని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ భారం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు వాక్యం చదవరు, దేవుని పైన భారం వేయరు. కాబట్టి వారి జీవితమే వారికి బరువుగా ఉంటుంది, వారి బ్రతుకే వారికి భారం అయిపోయి ఉంటుంది. నేను ఎట్లా బతకాలో, ఎలా బ్రతకాలో, నా జీవితం ఏమైపోయిందని ఇలాంటి చింతతో ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? వారి జీవితాల్లో దేవుని పైన భారం వేయని వారు దేవుడితో నడిస్తే కదా. దేవుడు ఏ విధంగా భారం వేయమన్నాడు, ఎలా వేయమన్నాడు, ఎందుకు వేయమన్నాడు, ఏ విధంలో వేయాలి ప్రభువు పైన, ఏ విధంగా నేను ప్రభువుతో నడవాలి అని నీకు తెలియదు. కాబట్టి నీ భారము నువ్వే మోసుకుంటున్నావు. ఆ భారం ఎక్కువైపోతుంది. దినదినము సమస్య ముదురుతుంది. అది రోగమే, పాగమే. వెంటనే దాని పగిలిపోయిన తర్వాత జీవితాలు నాశనం అయిపోయి, పతనం అయిపోయిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులు అయిపోతున్నావు. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటానని చెప్పాడు కదా. ఎందుకులో ఏవేయట్లేదు నీ జీవితంలో? నీ భారాన్ని దేవుని పైన వేస్తే నువ్వు సులువుగా వెళ్ళొచ్చు కదా. నీ రాజుని ముందుగా పెట్టుకుంటే నీకున్న అడ్డుగోడలు, ప్రాకారాన్ని ముందుకు పడిపోతాయి కదా. నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆ దేవునికి సాధ్యమైంది నీకెందుకు సాధ్యం కాలేదు? యెహోషువకు సాధ్యమైంది నీకెందుకు సాధ్యం కాలేదు? నీకు నాకెందుకు సాధ్యం కాలేదంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదు, వాక్యానికి లోబడలేదు. కాబట్టి మన జీవితాల్లో అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రియ దైవజనమా ఈ ఉదయకాలం సభన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము నుంచి నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చక్కగా నేను నిలబెట్టుకుంటాను. నేను అడుగు పెట్టే ప్రతి స్థలములో దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా ఎద్దుకు వచ్చి నన్ను ప్రభు ఆశీర్వదించాలి. నేను అడుగు పెట్టే పరిస్థితి ఏ మనుషుడు నా ఎదుట నిలవకూడదు. నేను నిబ్బరము కలిగి జాగ్రత్త పడతా, ధైర్యంగా ఇంకా మీట జాగ్రత్త పడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా, దేవుని మాతో పాటు నడుస్తా, దేవుని రాజుగా నేను ముందుగా నడుచుకుంటా, దేవుని రాజుగా నేను ముందు పెట్టుకుంటా, నాకున్న ప్రతి ఆటంకాలు తొలగించుకుంటావా? రాజును ముందుగా పెట్టుకుంటావా? ఆయన నీ ప్రాకారాలన్నీ పడగొడతాడు. ఆయన ముందుగా పోతే ప్రాకారములు పడగొట్టేవాడిని వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టే ద్వారా వారు దాన్ని దాటిపోవదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఏ గుమ్మాలైతే నీకున్నాయో అడ్డంగా, వారు గుమ్మములు పడగొట్టి ఆయన దాని ద్వారా దాటిపోదురు. ఏ గుమ్మం అయితే నిన్ను ఆపేసిందో, ఏ సమస్య అయితే నిన్ను ఆపేసిందో ప్రభు చేతిలో పెట్టు. ఈ దినం ప్రభువా ఇదో ఈ నా సమస్య, ఇది నాకు ఒక గుమ్మము లాగా అడ్డముగా ఉంది ప్రభువా. అయ్యా ఈ సమస్య నీ ముందు పెడుతున్నానయ్యా, నీవు దాన్ని పడగొట్టేదానికి నువ్వు సమర్థుడయ్యా, నీవు తప్ప ఎవరు సామర్థ్యుడు లేడయ్యా ఈ లోకంలో. తగ్గించుకో. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తన చెడు కార్యములు విడిచి నా ఎదుకు వచ్చి నేను వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా అని. స్వస్థపరచాలంటే, విడవబడాలంటే నీ జీవితంలో నా పేరు పెట్టబడిన నా జనులు తాను తగ్గించుకోలేదే. తగ్గించుకోకుండా హెచ్చింపబడాలంటే కుదరదే. తగ్గించుకుంటున్నావా నీ జీవితంలో ప్రభు కొరకై? ప్రభు సన్నిధికి వచ్చి ప్రాధాయపడుతున్నావా? నువ్వు ఎంత గడువునవైనా, ఏ బలం ఉన్నా, ఏ ఘనం ఉన్నా, ఏ స్థితి ఉన్నా, ఎలాంటి వాడవైనా, నీకెంత బలము గలమున్నా, ఆ సుందరాంగుడు ప్రభు క్రీస్తు లేకపోతే అంతా సున్నే. నిత్య నరకాగ్నికి పోకముందే
నీ సమస్యను చూసి కృంగిపోవద్దు, వంగిపోవద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చొద్దు. ప్రభు సన్నిధిలో రా. ప్రభు సన్నిధిలో కాపరిగా ఆయన నీకున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. నలిగిపోయిన రెల్లును ఆయన విరవని దేవుడు. ఇంత గొప్ప రక్షకుడిని పెట్టుకొని నీ జీవితంలో కృంగిపోతూ, వేజారిపోతూ ఇంకా సమస్యల్లోనే ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చి వారి యొద్దకు నేను వస్తాను. నువ్వు ఆయన యొద్దకు వచ్చావా? ఆయన దగ్గరికి రాకుండా పోతే ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు? నేను మన జీవితంలో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ప్రతిదినం ఉదయకాలం లేస్తానే సార్వత్రిక సంఘ వాగ్దాన ప్రభువా, ఈ దినం నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాను ప్రభువా, నీ వాక్యానికి లోబడతాను ప్రభువా, నా ముందుగా నడుచయ్యా, అయ్యా నా ముందుకు నడుచయ్యా, నా ప్రాకారాలన్నీ పడగొట్టయ్యా, నా గుమ్మములు పడగొట్టయ్యా, నేను రాజుగా నేను ఉంచుకుంటానయ్యా, నాకు నాయకుడవయ్యా నీవే అని ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో అప్పుడు ఈ వాగ్దానము నీకు నెరవేర్చబడుతుంది. లేకపోతే వాగ్దానం నెరవేర్చుకోలేవు. వచ్చిన వాగ్దానం ఒక లాటరీ లాగా ఎత్తుకోవద్దు, అది నీకు నెరవేర్చబడదు. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి ధర్మశాస్త్రం నెరవేర్చేవాడికే వాక్యం, ఆ వాగ్దానం నెరవేరుతుంది, కానీ అందరికీ నెరవేరదు. అనుకుంటాం ఆ జనవరి 1 కదా, ఒక వాగ్దానం తీసుకుందాం, దేవుడు మనకి ఇచ్చేసినాళ్లే, ధైర్యంగా సంఘంలో పెట్టుకుని బైబిల్లో పెట్టుకుని వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం చూసుకుంటే ఏం ప్రయోజనం లేదు దానివల్ల. ప్రతి దినము నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇచ్చిన చక్కని వాగ్దానాలు, ఈసారి మోటో కార్డు అన్ని సంవత్సరాల కంటే బహు విలువగా, అంత్య దినాల్లో మనకు కావాల్సిన ప్రతి అపాయకరమైన దినాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు ఇంత గొప్పటి వాగ్దానాలు మనకిచ్చాడు. శత్రు రాజ్యాలు పెరిగిపోతున్నాయి. అనంతపురంలో చూశారు కదా, వ్యాన్ పగలగొట్టి ఎంత గౌరవంగా జరిగాదో చూస్తూ వచ్చారు కదా. మరి అలాంటప్పుడు మనకు కావాల్సిన శక్తి ఏంటి? అలాంటప్పుడు కావాల్సిన బలం ఏంటి? అని ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు. వారిని నేను ముందుగా పోయి నశింపజేస్తా, నువ్వు వారిని దాటిపోదురా, నీ ప్రాకారాలు పడగొడతా. జెరుబ్బాబెలు అంటాడు, జకర్యా గ్రంథం రండి 4:16. జకర్యా 4:16 4:6 చదవండి, పేజ్ నెంబర్ 778. ఇక్కడ ఎంత గొప్ప మాట! శక్తి చేతనైనను బలము చేతనైనను మనము ఏమీ చేయలేం. మన శక్తి, మన బలము సరిపోదు. అందుకని ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు, అడ్డగించుటకు నీవే మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎంత గొప్ప పర్వతమైన క్రైస్తవుడి ముందు, క్రీస్తు నెరిగిన వాడి ముందు, క్రైస్తవుడి ముందర ఎంత గొప్ప పర్వతమైన జెరుబ్బాబెలు ఒక పెద్ద పర్వతముగా ఉన్నది. దేవుడు ఎలా తొలగించాడే, జెరుబ్బాబెలు నువ్వెంత పెద్ద పర్వతమైనా ఏ పాటి దాన్ని అడ్డగించడానికి పో, చదును భూమి అయిపోతుగాక. అయిపోయిందా? నీ సమస్యకు విడుదల వచ్చిందా? ఎటువంటి సమస్యనైనా పడగొట్టే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయనకు మన సమీపముగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. మన బలహీనతలు బట్టి ఆయన బలపరచడానికి తన వాక్యాన్ని బట్టి తన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం గుర్తెరగాలి, ప్రభువా నా ఎదుట ఉన్న జెరుబ్బాబెలు లాంటి పర్వతములు ఏ ఉన్నా నీ ఎదుట ఈ దినము యేసు నామములో చెదిరిపోవునుగాక, చదురుభూమి అవునుగాక. నీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఉపద్రవములున్నా దేవుడు అవన్నీ చదురుభూమి చేయునుగాక. ఈ సంవత్సరం నీవు లోబడితే, నీ దేవుని వాక్యానికి విధేయత చూపితే అలాంటి పర్వతమైన పడగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పడగొట్టుకొని నీ యొక్క మార్గాన్ని వర్ధిల్లింప చేసుకోవడానికి దైవజనమా నీవు సిద్ధమా? అలాంటి పరిస్థితుల్లో నీవు గొప్ప కార్యం చేయాలని దేవుడు నీ మధ్య ఉన్నాడు. నీ ముందర ఎటువంటి ప్రాకారాలైనా, ఎటువంటి గడపలైనా, ఎటువంటి జెరుబ్బాబెలు లాంటి పర్వతములైనా, ఎరుకో గోడలైనా కూల్చివేస్తాడు ఆయన.
వారు బూరలు ఊదగా, యాజకులు బూరలు ఊదలుగా జనులు కేక వేసినారు. ఎరుకో గోడలు కూలిపోయినాయి. సంఘము కేక వేయాలి. కేక వేసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోతాయి. కేక ప్రార్థన కేక నీ జీవితంలో వేస్తున్నావా? దేవుని సన్నిధికి విధేయత అనే కేక వేస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమించే కేక వేస్తున్నావా? దేవుని ఇంటికి అనేకులు పిలిపించే కేక వేస్తున్నావా? అయ్యా రండి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి బాధ్యత కలిగి సువార్త ప్రకటిస్తున్నావా? లేకపోతే శ్రమ నీకు సంభవించిందా? పరీక్షించుకునే వ్యక్తిగత జీవితంలో, అయ్యా నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా, నా ముందర నడుచయ్యా. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎక్కడ సమస్య ఉన్నా దేవునికి అప్పజెప్పు. చదును భూమి చేస్తాడు ఆయన. పోయిన సంవత్సరం నా జీవితంలో కూడా ఒక సైట్ విషయంలో ఒక పెద్దగా జరుబాబెల్ లాంటి సమస్య. ఏం చేసుకుంటావు? ఏం చేసుకోలేవు. ప్రభుతో మాట్లాడుతూ వచ్చా, ప్రభా ఏంటి ఈ పరిస్థితుల్లో నాకు వాగ్దానం? చెరుబాబేలు నువ్వెంత పెద్ద పర్వతమైన ఏ పాటి దానివి, చదును భూమి అయిపోదుగాక అన్నాడు. ఆ వాగ్దానం పట్టుకున్న కృప కలుగునుగాక. వాగ్దానం పట్టుకున్న ప్రార్థన చేసా. 1 నెల లోపల భూమి చదునైపోయింది. దేవుడు అద్భుతం చేయడా? ఆశ్చర్యం చేయడా? వాగ్దానం చేత పట్టుకో, దాని ప్రకారం నడువు. దేవుడు నీ పట్ల, నా పట్ల అద్భుతాలు చేస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ ఎదిగినా, ధనము, ఐశ్వర్యము, అంతస్తు ఏమదిగినా, నీకేమి కావాలన్నా లేఖనాల్లోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడో ఎతుకుతున్నావు, కానీ ఎతకాల్సిన చోట వెతకలే, దొరకాల్సిన చోట పట్టుకోలే. నువ్వు ఎక్కడెక్కడో లోకంలో, సర్వలోకంలో ఎతుకుతున్నావు, నీకేం దొరకదు, కానీ లేఖనాల్లో దొరుకుతాయి. ప్రభువే మనకు సమస్తము ఇచ్చువాడు. ఆయన ఉండగా మనం ఎందుకు లోకంలో పోయి వెతకాలి? రండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నెంబర్ 536. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెరుగువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యములు, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యుద్ధనున్నవి. మేలిమి బంగారం కంటేను, అపరంజి కంటేను నా వల్ల ఫలము కలుగుదు. మంచిది ఎక్కడున్నాయి? ఏ ఆస్తి కోసం, ఏ డబ్బుల కోసం ఈ లోకంలో ఎతుకుతున్నావేమో, దేవుని ప్రేమించు. ఎక్కడే ఉన్నాయి? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ కాదు, ఎక్కడ ఉన్నదో నీది ఉన్న చోట వచ్చి ఎదుకో. దేవుని ప్రేమించు. నీకు ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, డబ్బు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏం కావాలి? నీకు కావాలి నీ జీవితంలో లేఖనాల్లో ఉన్నాయి. సమస్తము ఇచ్చేవాడున్నాడు నీకు. ఇంకా బీద బ్రతుకు, వ్యాధులు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎంతకాలం పడతావు? విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును, ఘనత, స్థిరమైన కలిమియు నా యొద్దనున్నది. స్థిరమైనది ఇస్తాడు నీకు. పడిపోయేది, వేజారిపోయేది, పోగొట్టుకునేది కాదు నీకు ఇచ్చేదైనా స్థిరమైనది. స్థిరమైనది నీకు కావాలన్నా, అశాశ్వతమైనది కావాలన్నా, శాశ్వతమైన రాజ్యం కొరకు పోరాడు. అశాశ్వతమైన వాటి కొరకు ఈ లోకంలో పోరాడద్దు. పోరాడినా ఏది నీది కాదు. బలము, ధనము, ఘనం, బలము ఏది నీది కాదు. చంద్రులకు నికరము కాదు ఏది కూడా. కానీ ఏది ఉన్నా, ఏది లేకపోయినా నీకు స్థిరమైన ఆస్తి కావాలంటే ప్రభువే మన ఆస్తి. ప్రభు దగ్గర లేనిది ఏమీ లేదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ పోయి డబ్బు సంపాదిస్తావు, ఎక్కడ ఆస్తి సంపాదిస్తాడు కాదు. మోకాళ్ళపైన నీ ఆస్తి ఉంది. మోకాళ్ళ జీవితంలో నీకు సమస్తము ఉంది. రా, ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేయి. దేవుడు నీకేం కావాలో అది ఇస్తాడు. ఆయన నువ్వు కోరుకునేది ఇస్తాడు, నువ్వు వేడుకునేది ఇస్తాడు, నీకు సమృద్ధిని ఇస్తాడు, నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ పక్షాన గొప్ప కార్యం చేయాలని, నీ ప్రతి పరిస్థితి మార్చాలని, లోకంలో దరిద్రంగా జీవించకూడదని, ఆయన కుమారులుగా మనం దరిద్రతలో జీవిస్తున్నామంటే ఆయన నామానికి అవమానం తెస్తున్నట్టే లెక్క. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చదు కానీ అప్పు చేయదు అన్నావు, కానీ నీ జీవితంలో, నా జీవితంలో అప్పు చేస్తున్నావు అంటే కారణం ఏంటి? దేవుని వాక్యానికి లోబడలే. సమస్తం ఆయన దగ్గర ఉంది. కలిమి, సంపద, ఆస్తి, అంతస్తు, స్థిరమైన ఆస్తి. జారిపోయే ఆస్తి కాదు. ఆయన ఒక్కసారి ఇచ్చిన అంటే ఆ ఆస్తి జారిపోదు. అలాంటివి మనకు ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా నడిస్తే నీకన్నీ వస్తాయి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నన్ను ప్రేమించు వారి నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఎవరండి చెప్తారు? ఒక తల్లిని ప్రేమిస్తే, ఒక తండ్రిని ప్రేమిస్తే ఆస్తికర్తలు చేస్తారా?
నాయన నా పరిస్థితి ఇదే, నా స్థితి ఇదే, నా గతి ఇదే, నా దగ్గర ఏం లేదు, మీ నాయన ఏం పెట్టిపోలేదు, మీ అమ్మ ఏం పెట్టిపోలేదు, మీ ముత్తాతలు ఏం పెట్టిపోలేదు. అయితే యేసు ప్రభు సమస్తము పెట్టిపోయినాడు నీ కొరకై, నా కొరకై. నన్ను ప్రేమించండి, నేను ఆస్తికర్తలుగా చేస్తాను. స్థిరమైన కలిమి, ఘనత, ఐశ్వర్యం సమస్తము నా యొద్ద ఉంది. నా యొద్దకు వచ్చువాడిని నేనేమాత్రము త్రోసివేయను. మరి ఎందుకు ఇలాగ ఆగిపోతున్నాయంటే, సాగిపోలేకుండా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో ఆయన దగ్గర రాలేదని అర్థం. ఆలస్యంలో అద్భుతాలు అయితే అంటారు, కాదు. దేవుని వాక్యముతో, దేవునితో సరి చేసుకొని యోగ్యమైన రీతిలో చేస్తే సమాధానం వెనువెంటనే వస్తుంది. చాలా మంది అబద్ధికులు చెప్తారు, మేము ఈ విషయం ప్రార్థన చేస్తున్నామన్నా, మా జీవితంలో ఇది ఇంకా దేవుడు జవాబు పంపించలేదన్నా. ఎందుకు పంపించలేదు? కారణం ఏంటో తెలుసా? రక్షింప నేరకనా హస్తము కూర్చకాలేదు, విని నేరకనా చోలు మందగించలేదు. నీకును నాకును అడ్డు కూడా పాపం ఉంది. నీ పని జరగలే, ఆగిపోయింది నీ పని. నీ శాపము, నీ పాపం అడ్డగించింది ఆయన ముఖంను. ఆయనకు నువ్వు మొరపెడుతున్నావు, ఆయన చెవులు వింటా ఉన్నాయి, ఆయన కళ్ళు మందగించలేదు, చూస్తా ఉన్నాయి. అయితే నీకు సహాయం చేయడానికి నీ పాపం అడ్డు వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎలా పొందుకుంటావు? సమాధానం పొందుకోవాలంటావు, సమాధానకర్త అయిన క్రీస్తుతోనూ సమాధానం పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు. కారణం ఏంటి? నీ జీవితంలో ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసమే చేయలేదే, ఆయన దగ్గర నుంచి సమాధానం ఎలా పొందుకుంటావు? ఆయనతో సహవాసం చేయకుండా ఎలా పొందుకుంటావు? మందిర సహవాసంలోనే లేవు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నా ఎలా నమ్మగలుగుతావు? చూచిన తన సహోదరునే ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ప్రశ్న వేసుకో. మన జీవితంలో ఎలా మేలు పొందుకుంటావు ఆయనతో సహవాసం చేయకుండా? రండి, యోబు గ్రంథం 21:22. యోబు గ్రంథం 21:22, పేజీ నెంబర్ 436. పేజీ నెంబర్ 436. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేయకుండా నీకు సమాధానం ఎలా వస్తుంది? వ్యక్తిగతంగా ప్రభుతో నీకు ఆయనకు సంబంధం ఉందా? ప్రతిదినము దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? లేకపోతే నీకు ఎలా వస్తుంది? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగునే మేలు. ఎలా కలుగుతుంది మేలు? రండి, ద్వితీయోపదేశకాండం 30:5. ద్వితీయోపదేశకాండం 30:5. ఎలా కలుగుతుంది మేలు? రండి, ద్వితీయోపదేశకాండం 30:5. నీ పితరులకు స్వాధీనపరిచే దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింపచేయును. నీ పితరుల కంటే, నీ ముందు జనరేషన్ కంటే ఈ జనరేషన్లో నేను ఇంకా అద్భుతంగా నేను ఆశీర్వదిస్తా. మేలు పొందుకుంటున్నావా? సహవాసం చేస్తున్నావు ప్రభుతో? ప్రశ్న. సహవాసం చేయకుండా నాకు ఉద్యోగం రాలేదు, నాకు వ్యాపారం జరగలేదు, మా జీవితం ఇలాగనే ఉన్నాయి, ఆజ్ఞ అతిక్రమించి ఆజ్ఞకు లోబడకపోతే దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఎటువంటి పరిస్థితుల్లో నెరవేర్చబడదు. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి, వాక్యానికి లోబడాలి. దేవుడి కార్యాలు చూస్తూ రావాలి. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనకు మేలు చేసి మన పితరుల కంటే మనల్ని విస్తరింపజేయాలని ఆయన కోరిక. నాతో సహవాసం చేయనైనా నీకు సమాధానం ఇస్తా, నీకు మేలు చేస్తా. అయితే సహవాసం చేయలే, సమాధానం రాలే, మేలు పొందుకోలే, పితరుల కంటే విస్తరించబడలే. కారణం సహవాసమే లేకపోతే సమాధానం ఎలా వస్తుంది? దేవునితోనే సహవాసంలే, దేవుని సంఘముతోనే సహవాసంలే, దేవుని ప్రజలతో సహవాసంలే, దేవుని ఇంటితో సహవాసంలే, దేవునితో వ్యక్తిగత జీవితంలో సహవాసంలే. ఎలా పొందుకుంటావు మేలు? ఎలా పొందుకుంటావు సమాధానం? ఎలా పొందుకుంటావు జీవితంలో మేలులు? ఎలా పొందుకుంటావు నీ జీవితంలో? పొందుకునేదానికి లేదు. మధ్యాంతరంలో వచ్చి నిలిచిపోతావు, ఆగిపోతావు. అలాంటి ఆగిపోకూడదని దేవుని యొక్క
ప్రణాళిక. అందుకనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరించినప్పుడు సరి చేసుకో. యోగ్యమైన రీతిలో ప్రభా నన్ను సరిచేయి ప్రభా, కోరుకో ప్రభుని. ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా. నేటి దినం నుంచి నీ ధర్మశాస్త్రాన్ని అంతా నేను చదువుతానయ్యా. నా జీవితం చక్కగా వర్ధిల్లింపచేయి ప్రభా. నా పితరుల కంటే నన్ను మంచిగా నన్ను ఆస్తి విస్తరింపచేయి ప్రభా. నేను ప్రేమిస్తాను ప్రభా. నేను పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సమకూర్చు ప్రభా. పడిపోయిన నా జీవితాన్ని మరలా బాగు చేయి ప్రభా. ప్రభుని అడుగు, వేడుకో. చివరిగా చూద్దాం ప్రకటన గ్రంథం 17:7. ప్రకటన గ్రంథం 7. ఓకే. ఏలనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలపు బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఏంటి జీవజలం? ఎందుకు ఈ జీవజలం? సమృద్ధి చోటికి నిన్ను నడిపించాలని దేవుని కోరిక. దేవుని కోరిక ఏంటంటే నిన్ను సమృద్ధిలోకి నడిపించాలి అనేది ఆయన కోరిక. ఈ జీవజలపు ఊట దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీకు కాపరిగా ఉంటాడు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాక్యానికి లోబడితే ఆయన నీకు కాపరిగా ఉంటాడు. అందుకని ఏలయనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యుండును. దేవుడు నీకు నాకు కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండబెడతాడు. శాంతికరమైన జలము లేదా నిన్ను నడిపిస్తాడు. అక్కడ ఉంది కదా కీర్తనలు 23వ అధ్యాయము. ఆయన నీకు కాపరిగా ఉంటే నీవు జీవజలము లేదా నడిచే ముందు ఆయన గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. రండి కీర్తనలు 23వ అధ్యాయము. ఆ కాపరి యొక్క లక్షణాలు చూడండి ఒక్కసారి, ఎంత చక్కటిగా రాయబడ్డాయో. దావీదు కీర్తన రాస్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదయ్యా. నీవు నాకు కాపరిగా ఉంటావు, నాకు ఎటువంటి పరిస్థితులు ఏమి సంభవించవు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడనయ్యా. ఎటువంటి అపాయముకైనా భయపడ్డంట దావీదు. ఎందుకంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన నన్ను పచ్చిక గట్ల చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడు. ఎంత కాలమైంది రాత్రిలో నిద్రబట్టి, ఎంత కాలమైంది నిద్రపోయి, ఎంతకాలం నిద్ర లేక అల్లాడిపోతున్నావు, ఎంతకాలం నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నావు. రా ప్రభువు దగ్గరికి. ఆయన పచ్చిక గల చోట్ల నిన్ను పరుండబెట్టేవాడిగా అంటాడు. శాంతికరమైన జలముల వద్దకు నీకు శాంతినిచ్చి ఆయన జీవజలం వద్దకు నడిపించేవాడిగా ఉన్నాడు. ఆ జలం వద్దకు రావాలంటే గొర్రె పిల్ల నీకు కాపరిగా ఉన్నాడా? నీకు కాపరిగా ఉంటే ఈ కీర్తనలో 23వ అధ్యాయం నీ పట్ల నెరవేర్చబడుతుంది. నీకు సమృద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన జీవజలం మీద ఒకరు నడిపించును. ఎందుకు నడిపిస్తాడు? సమృద్ధి గల చోట్లకు ఆయన నిన్ను నడిపించాలని ఆయన కోరిక. రండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ రోజు అక్కడ ఒక మాట ఉంటుంది. 10వ వచనం 10:10 మా 10:10లో 10 అవును. సమృద్ధిగా కలుగుటకు ఆయన వచ్చినాడు. సమృద్ధి. ఈ సమృద్ధి లేక ఎంతకాలం ఇంకా సమృద్ధి లేక ఉన్నావో ఆయన నీకు సమృద్ధి ఇవ్వడానికే ఈ భూలోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ సమృద్ధిలో నీకేమైపోతుందంటే సంపూర్ణతలోకి రాబడతావు. నీవు గొర్రె పిల్లగా జీవజల పూటల దగ్గరికి వచ్చినప్పుడు నీకు సమృద్ధి అనేది వస్తుంది. ఎందుకంటే ఆయన నీకు మేలు చేసేవాడిగా అన్నాడు. నీ ముందర ప్రాకారాలు ఉన్నాయి, పడగొడుతున్నాడు. నీకు సమస్య లేకుండా నిన్ను నడిపించాలంటే నాయకుడి నువ్వు ముందుగా ఉంచుకుంటే ఆయన సమృద్ధి లేనికి నిన్ను నడిపించడానికి ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. అందుకని దొంగతనం చేయుటకును, హత్య చేయుటకు, నాశనముకు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సమృద్ధి అయిన జీవితం నీ జీవితంలో సమృద్ధి ఎక్కడ లేదంటే మన జీవితంలో, కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగతంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీకు వచ్చే అధికములో, నీకు వచ్చే ధనములో,
నీకు వచ్చే పంట పొలాల్లో సమృద్ధి లేదేమో, ప్రభు దగ్గరికి రా, నేను సమృద్ధిగా నీకు ఇస్తా. జీవజల పూట దగ్గరికి రా, నా ఏదో జీవజలం ఉంది, ఆ జీవజలం తాగితే సమృద్ధి నీ లోపల. నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం తోసిపోయినా రా, ప్రభు దగ్గరికి రా. ఆ జీవజల పూటలో సమృద్ధి ఉంది, నీ తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆపలే తండ్రి, వెళ్ళిపోయినాడు. తన జీవితాల కష్టాలు నష్టాలు పందిపొట్టు అంతా తిన్నాడు, తిరిగి వచ్చినాడు. ఏమన్నాడా తండ్రి? మెడకు హత్తుకొని ముద్దు పెట్టి చేతికి ఉంగరము కాళ్ళకు జోళ్ళు పెట్టి విందు చేశాడు. నీ జీవితంలో తప్పిపోయినావేమో, రా, ప్రభు ఈ దినం ఒక విందు చేయబోతాడు నీ కొరకే, నీ కొరకు నా కొరకే. నేను తప్పిపోయినానయ్యా, నా జీవితము నేను పందిపొట్టు తిన్నానయ్యా, అనేక కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు సమస్యలు ఆర్థిక సమస్యలు అనేకవి నన్ను చుట్టుముట్టాయ్యా, నేను తెలుసుకున్నానయ్యా. ఈరోజు నేను జీవజల పూట దగ్గరికి, తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను కనికరించయ్యా అంటే నీకు చక్కటి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి చేతి కుంగరము కాళ్లకు జోళ్ళు పెట్టి ఆయన నీ కొరకు విందు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఆయన జీవజల పూటల దగ్గరికి నిన్ను నడిపిస్తే నీకు సమృద్ధిలోకి నిన్ను నడిపించాలని ఆయన కోరిక. నీ కన్నులో ఉండే ప్రతి బాష్ప బిందువు, నువ్వు ఖర్చే ప్రతి కన్నీరు బొట్టును ఆయన తుడవాలని ఆశపడుతున్నాడు. ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కార్చావో నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని ప్రభు నీ ప్రతి బాష్ప బిందువు తుడచాలని కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం. రా ప్రభు దగ్గరికి, ఈ దినమే నువ్వు ప్రభు దగ్గరికి రా. నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన తుడవాలని కోరుకుంటున్నాడు. ఇంకెన్నడూ నువ్వు కన్నీళ్లు విడవకూడదని ఆయన కోరిక. నా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారే, నా బిడ్డలు దుఃఖపడుతున్నారే, నా బిడ్డలు సమృద్ధికి రాలేదే, నా బిడ్డలు ఇంకా సమృద్ధి లేకుండా అసమృద్ధిలో ఉన్నారే, తృప్తి పొందలేదే. రా, తృప్తి కలిగిన జీవితానికి రా. తృప్తి లేని జీవితం శాపకరమైంది, తృప్తి కలిగిన జీవితం ఆశీర్వాదం కలిగింది. నీకు కలిగిన వాటిలో తృప్తి పొందు. నీకు వచ్చే ప్రతి రూపాయి ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో పెట్టు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభు దీన్ని ఆశీర్వదించి విరిచినప్పుడు ఏమైంది? అది 5,000 మందికి తిని 12 గంపలు మిగిలిపోయినాయి. నీకు వచ్చే ప్రతి రూపాయిలో ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చి ప్రభు ఇంట్లో పెట్టు. ప్రభువా నాయన నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని చెయ్యి. నీ జీవితంలో నీకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన నిన్ను ఆశీర్వదించేవాడిగా అంటాడు. ప్రభువా దీన్ని ఎలా వాడాలో నాకు జ్ఞానం దయచేయి ప్రభువా. పసరు గొంగలు చీడ పురుగులు నాశనం చేసే పంటను గద్దించు ప్రభువా. నా ధనమంతా నేను సంపాదించిందంతా వ్యర్థమైపోయింది ప్రభువా. పోగొట్టుకున్నావేమో, ఆయన మరలా కట్టేవాడుకున్నాడు. పోగొట్టుకున్న సంవత్సరం పంటని ఈ సంవత్సరం మరలా సమకూరుస్తాడు ఆయన నీ జీవితంలో. ఆయన అద్భుతాలు చేసే దేవుడు నీ పక్షాన నా పక్షాన. ఎంత గొప్ప దేవుని నిర్లక్ష్యమా? ఇంత ఆశీర్వదించిన దేవుడిని నిర్లక్ష్యమా? ఇంత గొప్ప రాజుని నిర్లక్ష్యమా? ఇంత సమస్యలు నీకు ఆయన గాల్లో లేపేవాడిగా ఉన్నాడు. ఆయన కోసం జీవించలేకపోతున్నావా? రా, నేను ఆస్తికర్తలుగా చేస్తా. నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు గైకొను. నువ్వు అనేక జనులకు ఆశీర్వదించబడే తల్లిగా తండ్రిగా ఉండబోతావు. దేవుడు అలాగ కోరుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, ఈ ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకొని ఎంచుకున్నాడే. వెలిగించబడు, అనేకులు వెలిగించు. ఆత్మీయ జీవితంలో అనేకులు నీలాగా చీకటిలో, కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, దుఃఖంలో, కన్నీటితో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి అనేకులు దేవుని సన్నిధికి నడిపించు. ఆకాశంలో జ్యోతుల వలె ఒకరోజు తేజరిల్లుతావు. యుగ యుగాలు ఆకాశ నక్షత్రం వల్ల ఎవరు అనేకులు ఆయన వైపు త్రిపుదురో వారు ఆకాశ నక్షత్రం జ్యోతుల వలె జీవిస్తావు. నీ జీవితం ప్రభు కొరకై వెలిగించుకో. అనేకులు వెలిగించు, అనేకులు దేవుని సన్నిధికి నడిపించు. బలలో పాలు పొందే ముందు ప్రభువా ఇటు యోగ్యత నాకు దయచే ప్రభువా. ఈ దినం నుంచి ప్రభువా నేను యెహోషువలాగా ధర్మశాస్త్ర గ్రంథం అంతటి నేను చదువుతానయ్యా. నా మార్గము చక్కగా వర్ధిలింపజేసి నా ప్రవర్తన సరి చేసుకుంటానయ్యా. నాకు యెహోషువాకి ఇచ్చిన వాగ్దానాలని నా పట్ల నెరవేర్చయ్యా. మోషే చెప్పిన ప్రతి మాటను ప్రభువా నాకు ముందుగా నడువయ్యా. ప్రతి ప్రాకారాలు, ప్రతి గుమ్మాలు పడగొట్టయ్యా. నా రాజుగా నువ్వు నాకు ముందు నడువయ్యా. నా జీవితంలో ప్రభువా నీ జీవజల పూయుట దగ్గర నడిపించు ప్రభువా. నాకు కాపరిగా ఉండు ప్రభువా. నీ దుడ్డు కరీని దండం ఎక్కడ, అగాధ జలములు ఎక్కడున్న కృపాక్షేమములే నా వెంట రావాలి ప్రభువా. పోయిన సంవత్సరం కృపాక్షేమములు వెంట రాలేదేమో, ఈ సంవత్సరం కృపాక్షేమములు నీ వెంట దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. బలిలో పాలు పొందుతాం.